అఖిల్ కుమార్ రెడ్డి ఏబీవీపీ ఉమ్మడి అనంతపురం జిల్లా కన్వీనర్. నమస్కారం. ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఇక అనేకమైనటువంటి సంస్థలు ఈరోజు సమాచార హక్కు చట్టం మీద ఈరోజు విద్యార్థులకు సమాజంలో ఉన్నటువంటి పౌరులందరికీ కూడా అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కానీ ఈ యొక్క విద్యాశాఖ అధికారులు మాత్రం ఈ యొక్క సమాచార హక్కు చట్టాన్ని తొంగలో తొక్కి వాటిని నీరుగారుస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు అనంతపురం జిల్లా విద్యాశాఖలో ఏర్పడడం జరిగింది. దీనికి ప్రధానమైనటువంటి ఉదాహరణ కూడా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ లెటర్ ప్యాడ్ మీద సమాచారం కోసం దాదాపుగా అక్టోబర్ 26వ తేదీ మనం డిఓ గారి కార్యాలయాన్ని సమాచారం ఇవ్వమని కోరితే వారు ఇంతవరకు సమాచారం ఇవ్వలేదు. ఇంతవరకు సమాచారం ఇవ్వని పక్షంలో దాదాపుగా నెల రోజులు దాటిన తర్వాత మళ్ళీ మనం డిఓ గారికి అప్పిలేట్ అధికారి గారికి ఫిర్యాదు చేసాం. అంటే డిఓ కార్యాలయంలో ఉన్నటువంటి ప్రజా సమాచార అధికారి గారు స్పందించలేదండి. స్పందిస్తే నవంబర్ 8వ తేదీ వరకు మళ్ళీ సమాచారం ఇవ్వమని అడిగితే దాదాపుగా నెల రోజులు గడిచిన తర్వాత ఇక డిప్యూటీ డిఓ గారు సమాధానం ఇచ్చారు. స్కూళ్ళకు సంబంధించి అది ప్రైవేట్ సంస్థ కాబట్టి దానికి సంబంధించి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయి, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్నాయి, కాబట్టి మేము కేవలం రికగ్నైజర్ మాత్రమే పంపిస్తామని చెప్పి ఈరోజు మనకి ఈ సమాచారం పంపడం జరిగింది. సరే, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయి, ఆ ప్రకారం ఎన్ని పాఠశాలలు ఉన్నాయంటే కేవలం ఒక పాఠశాల మాత్రమే ఉందని చెప్పి డిప్యూటీ డిఓ గారు సమాధానం ఇచ్చారు. మేము వారికి ఫోన్ చేసి ప్రశ్నిస్తే డిప్యూటీ డిఓ గారు నా దగ్గర ఉన్నటువంటి కార్యాలయంలో ఉన్నటువంటి సమాచారం ఇది మాత్రమే కాబట్టి ఇది ఇచ్చాను అని చెప్పారు. మేము వాళ్ళకి ఇచ్చినటువంటి యొక్క సమాచార హక్కు దరఖాస్తు కాగితాల్లో ఇక్కడ నేరుగా ఉంది, సమాచార హక్కు చట్టం సెక్షన్ 2005 సెక్షన్ 6(3) ప్రకారం అనుసరించాలి. అదేవిధంగా సెక్షన్ 2(F) ప్రకారం ఏదైనా ఇతర ప్రైవేట్ సంస్థ వద్ద ఉంటే తీర్మానంగా తీసుకొచ్చి దరఖాస్తుదారునికి అందించాలి అని చెప్పి. అంటే ఇటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఈరోజు జిల్లా స్థాయిలో ఈరోజు అధికారులు పనిచేస్తున్నారా? అంటే దరఖాస్తుదారులను తప్పుదోవ పట్టించే విధంగా ఈ యొక్క డిప్యూటీ డిఓ గారు ఈ విధమైనటువంటి సమాచారం దరఖాస్తుదారులుగా నాకు పంపించడం జరిగింది. అంటే దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఈ యొక్క ట్రెల్లీస్ పాఠశాల యాజమాన్యము ఒక తరగతి వరకు అనుమతి తీసుకొని మరొక తరగతి వరకు పాఠశాలను నడుపుతూ ఉంది. ఈ సమాచారం రూపంలో దరఖాస్తుదారులకు అందజేస్తే ఆ యొక్క ట్రెల్లీస్ పాఠశాల యాజమాన్యం అనేకమైనటువంటి ఇబ్బందులకు గురి అవుతుందనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ యొక్క జిల్లా స్థాయిలో ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులు ట్రెల్లీస్ పాఠశాల యాజమాన్యాన్ని కొమ్ము కాస్తున్నారు. ఇది సమాచార హక్కు చట్టం ద్వారానే ఈ విధమైనటువంటి ప్రశ్నిస్తేనే మీరు సమాధానం ఇవ్వకుంటే సాధారణమైనటువంటి ప్రజలకు ఏ విధంగా మీరు సమాధానం ఇస్తారని చెప్పి ఏబీవీపీ తమని ప్రశ్నిస్తుంది. మీరు ఇదే విధంగా వ్యవహారం నడిపినట్లయితే ఖచ్చితంగా ఏబీవీపీ దీని మీద న్యాయ పోరాటం చేస్తుంది. మీరు సమాచార హక్కు చట్టాన్ని తుంగలో దొరకాలని మీ యొక్క లంచగొండితనాన్ని ఏర్పాటు చేసుకోవాలని చూస్తే మాత్రం ఏబీవీపీ చూస్తూ సహించదు. ఈ విధమైనటువంటి అన్నిటి కూడా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోతాం. దీన్ని ఖచ్చితంగా ఆర్జేడీ గారు సెక్రటరేట్ గారి దృష్టికి తీసుకుపోతాం. మీరు ఇచ్చినటువంటి నిర్లక్ష్య సమాధానాలు దీని మీద ఖచ్చితంగా న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ట్రెల్లీస్ పాఠశాల యాజమాన్యాన్ని యొక్క అవినీతిని ఖచ్చితంగా బయటపెట్టి ఉన్నత విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకుని ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి అనేకమైనటువంటి అధికారులకు ఈరోజు సమాచార హక్కు చట్టం అంటే ఎక్కడ కూడా సమాచారం ఇవ్వాలా అనేటువంటి ఒక ఒక ఉద్దేశం లేకోకుండా దాన్ని తప్పుదోవ పట్టించి సమాచార దరఖాస్తుదారులు తప్పుదోవ పట్టిస్తున్నారు. ఒకవేళ సమాచారం అందజేసినప్పటికీ కూడా అరకొరకు సమాచారం అందజేసి పూర్తిగా సమాచారం అందజేయకుండా దరఖాస్తుదారుని ఇబ్బంది పెడుతున్నారు. అంటే ఈ యొక్క సమాచార హక్కు చట్టం అంటే అధికారులకు ఏమాత్రం గౌరవం లేకుండా పోతుంది. ఎందుకు గౌరవం లేకుండా పోతుందంటే ఈరోజు ఇటువంటి న్యాయస్థానంగా పోరాటం చేస్తే అనేక సంవత్సరాలు పడుతుంది. దీని మీద చర్యలు తీసుకోవాలంటే అనేటువంటి ఒక నియంతృత్వ ధోరణి ఈరోజు అధికారుల్లో ఉంది. కాబట్టి వీటన్నిటిని కూడా అడ్డుకట్ట వేయాలంటే ఖచ్చితంగా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి అధికారులు కావచ్చు, న్యాయస్థానాలు కావచ్చు, వీటి మీద త్వరితగతిన విచారణ జరిపి వీటి మీద చర్యలు తీసుకుంటే ఖచ్చితంగా సమాచార హక్కు చట్టం అనేది అందరికీ కూడా ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.